ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ అటు ప్రభుత్వ ఇటు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పారిశ్రామిక రవాణా రంగాల్లో కీలక మార్పులు తీసుకురాబోతున్న ఆ ప్రాజెక్టుల విశేషాలేంటి? మోదీ టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా బీజేపీ ఎలాంటి వ్యూహ రచన చేస్తోంది? ఇవాళ హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ మొత్తం 9,400 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమం హెచ్ఐసిసిలో జరగనుంది. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో 2,360 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు 3,180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూర్, మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 610 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మల్లాపూర్లో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ కు శంకుస్థాపన చేయడంతో పాటు 1,243 కోట్ల రూపాయలతో చేపట్టనున్న కాజీపేట, విజయవాడ ట్రిపుల్ లింక్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. వరంగల్లో 1,700 కోట్ల రూపాయలతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కును, కాజీపేటలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్ అండర్ రైల్ బైపాస్ లైన్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొనున్నారు. మోదీ షెడ్యూల్ డీటెయిల్స్ చూస్తే ఇవాళ మధ్యాహ్నానికి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లు హెచ్ఐసిసికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు హెచ్ఐసిసిలో పలు కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి కొద్దిసేపు ప్రసంగిస్తారు. సాయంత్రం 4:15 నుంచి 4:45 వరకు సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:10కి రోడ్డు మార్గం ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మోదీ. రిజర్వ్ చేసిన టైంలో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సాయంత్రం 6:20కి బేగంపేట నుండి రోడ్డు మార్గంలో పెరేడ్ గ్రౌండ్ కు బయలుదేరతారు ప్రధాని. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. రాత్రి 7:40 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరతారు. ఇక మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో తొలిసారి పర్యటించనున్నారు. దీంతో పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. పైగా బెంగాల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకులు ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.